सोमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवगणार्चित सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटि प्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। उपनिषद्भिरत्यवसितो विद्वस्तपापौरजो भस्मेति स्मृतिमात्रतो भूमिरुणः मौनेन्द्रभोगप्रदो रुद्राणे रमणप्रियो तदमितो कुर्यात् सदा मङ्गलो। सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लोके श्रीशशिरक्षमादरसुता कान्ताक्षि पङ्केरुहा सिन्धे ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो गुणनिरकाधारणमुहूर्तस्समुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता परसिद्धिरस्तु। చనిపోతాయి. అటువంటి సందర్భంగా వచ్చిన పాపం అదే అజ్ఞానత సంభావితానాం సమస్త పాపానాం అపనోదనార్థం. అదంతా కూడా ఈ కళ్యాణం వల్ల దూరీకృతమైంది. చెప్పండి. మమ క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ మమ గృహే సర్వదా ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థ గాఢ బద్ధ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ హర 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 శంకర శివ 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 శంకర శివ గంగాధర హర శంకర శివ గౌరీ మనోహర శంకర శివ నంది వాహన శంకర శివ నాగోలు వాస శంకర శివ మరకతలింగ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ జయములో భ్రమరాంబ సహిత శ్రీశైల మల్లికార్జున భగవానికి
तां पद्मदेवीं नमहं प्रपद्ये लक्ष्मीर्वेणश्चतां तां नृणामे आदित्यवर्णे तपदोदिताजो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य पराणिजपदानन्दमायान्तरायाष्टवाक्या लक्ष्मीः उपैतमां देवदकस्तेजस्तवनिनादः आविर्भूजास्ते సూత్రాన్ని చూస్తూ ఈ మంత్రం చెప్పండి. ఇప్పటికీ ఆలస్యమైనది. అందరూ నమస్కరించుతూ చెప్పండి. మాంగళ్యతంతున అనేన లోకరక్షణ హేతున మమ కుటుంబ రక్షణ హేతున అంటే ఇక్కడ మమ జీవన హేతున కాదు, లోక కళ్యాణము కొరకు మనమందరం కూడా క్షేమంగా ఉండడానికి మంగళసూత్రాన్ని సమర్పణ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ధారణ చేయడం లేదు కనుక అందరూ చెప్పండి మళ్ళొకసారి. మాంగళ్యతంతున అనేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరద శతం ఓ పరమేశ్వర లోక కళ్యాణము కొరకు మేమంతా క్షేమంగా శాంతియుతంగా జీవించుట కొరకు భక్తి ప్రపత్తులతో కళ్యాణ సమయ అనుసారంగా ఈ మంగళసూత్రమును భక్తితో సమర్పణ చేయుచున్నాము. ఆ గట్టి మెళ్ళ వాయించయ్యాగా प्रणभावालिंग मंगलम महादेवा शंभो महनीयमूर्ति नव पार्वती पतये ఇప్పుడు తాకింది కైలాసానికి మరొక్కసారి నవ పార్వతీ పతయే
సహిత శ్రీశైల మల్లికార్జున భగవానికి అస్య దేవదేవోత్తమస్య దేవతా సార్. ఈ కార్తీక మాసంలో నాగోల్ శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబాదేవి మల్లికార్జున స్వామి దగ్గర నెల రోజుల కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో ఉదయం అభిషేకము, సాయంత్రం కుంకుమార్చన, అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ స్వామివారికి లక్ష బిల్వార్చనతో ప్రతి సోమవారం జరపడం జరిగినది. ప్రతి శుక్రవారము కుంకుమార్చన తదితర కార్యక్రమాలు ఇక్కడ లోకల్ మహిళలచే ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది. అలాగే కార్తీక పున్నమ నాడు ఇక్కడ జ్వాలా తోరణం కూడా ఏర్పాటు చేసినాము. దానికి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వారి కృపకు పాత్రులైనరు. అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవము, శివపార్వతుల కళ్యాణము ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ రోజు ఒక కళ్యాణ కార్యక్రమంలో ఎంతో మంది దాతలు ఉన్నారండి. ఇక్కడ ఈ గత సంవత్సరం మొత్తం కార్తీక మాసం మొత్తంలో అన్నగారు చెప్పినట్టు విశేషాలు జరిగినాయండి. చాలా జ్వాలాతోరణము సోమవారం, ప్రతి సోమవారం విశేష పూజలు, అందులో లక్ష బిల్వార్చన మరియు పుష్పాలంకరణ, ఫలాలంకరణ మరియు ఇట్లా చాలా జరిగినాయండి. ప్రతి శుక్రవారాలు కూడా అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రతి సోమవారం విశేష పూజలు, అలాగే నూతనంగా ఏర్పడిన సేవాదళ సభ్యులు ప్రతి చాలా బాగా ప్లానింగ్ చేయడం జరిగిందండి. ఆ యొక్క ఆశీర్వాదం ట్రస్ట్ వారి యొక్క నమ్మకము ప్లస్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉన్నట్టు మేము అనుకుంటున్నాము. సో తప్పకుండా మీరు ఈ రోజు రాని పక్షాన కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ రావచ్చండి. ఈ రోజు ఇక్కడ మన శ్రీశైల జగద్గురు వారి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ఈ కార్తీక మాసంలో విశిష్ట కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అంగరంగ వైభవంగా నిత్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కానివ్వండి, ఇంతమంది భక్తులు ఈ చలిలో కానీ ఇంతమంది భక్తులు పాల్గొని కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా మీరు ఇక్కడ స్థానికంగా రోజు ఆకాశ దీపం, ఇక్కడ విశిష్టత ఏంటంటే రోజు సాయంకాలం కార్తీక మాసంలో ఆకాశ దీపం కూడా మంచి చేయడము, జ్వాలాతోరణంతో పాటు అన్ని జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత గలగా ఈ మరకతలింగేశ్వర దేవస్థానంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఇంత వడ్డీ ఇంత అయిన విధంగా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశిష్టంగా సేవలు అందిస్తున్నటువంటి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులకు కానివ్వండి, స్థానికులకు కానివ్వండి, భక్తులకు అందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, పెద్దలు ఈ వయసులో కూడా వాలి బసవరాజు గారు అన్ని దానై ముందుండి కార్యక్రమానికి నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పాల్గొంటూ, పెద్దలు నేతి మహేశ్వర్ గారి, అఖిల భారత వీరశైవ మహాసభ అధ్యక్షులు నేతి మహేశ్వర్ గారికి, మన సికింద్రాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షులు శ్రీ మాడబు వీరవల్లి గారికి అండి, స్థానిక పెద్దలు జగదేవీరమఠ్ గారు ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు జగదేవీరమఠ్ గారికి, స్థానికంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి కన్నా కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను. కైలాసహిమగిరి శంకర కనికరము వింతరా ఒకసారి మోము చూపించరా. మధారి చంద్ర కిరణాల తేజ విహారి ఫలసిద్ధిరస్తు అష్టైశ్వర్యారోగ్య ప్రాప్తిరస్తు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీశైల సూర్యసింహాసన సమాజోత్థాన ట్రస్ట్ ద్వారా నిర్మించబడిన ఈ దివ్యమైన ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విశేషంగా
పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. ఈ సంవత్సరం కూడా పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు మాస శివరాత్రి పర్వదినాన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఈ సమాజోత్థాన ట్రస్ట్ వారు, ముఖ్యంగా శివశ్రీ మాడ వీరమల్లేష్ గారు, శివశ్రీ నేతి మహేశ్వర గారు, శివశ్రీ వాలి బసవరాజు గారు, ఇంకా ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ, సార్ పేరు హరిబాబు గారు, ఇంకా ఇక్కడ పెద్దలందరూ పసారం శ్రీనివాస్ గారు, ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఆలయ నిర్వహణ కమిటీ ఆలయ నిర్వహణ కమిటీ, సేవాదళ కమిటీ వారు. ఇక్కడ పేర్లు ప్రధానం కాదు, కానీ స్వామివారి సేవలో మేము కైంకర్యం చేస్తామనే భావన చేత విశేషంగా జంట నగరాలలో అక్కడ శ్రీశైల క్షేత్రంలో జ్యోతిర్లింగం అయితే ఇక్కడ స్వామి మరకతలింగంగా కొలువు తీరి ఉన్న సుక్షేత్రం ఇది. భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠములలో అత్యంత ప్రభావవంతమైన అమ్మవారు ఆమె శ్రీశైలంలో భ్రమరాంబికగా, నాగోలులో భ్రమరాంబికగా, అక్కడ పర్వతలింగం జ్యోతిర్లింగ స్వరూపములో మల్లికార్జున స్వామి వారు పూజలు అందుకుంటూ ఉంటే, ఇక్కడ మరకతలింగ స్వరూపములో వజ్ర వైడూర్య గోమేదిక మరకత మాణిక్య ఇత్యాదులు నవరత్నములుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ స్వామిని పూజిస్తే మనస్సులో ఉన్న కోరికలు తీరడమే కాదు, సమస్త అనారోగ్యాలు దూరీకృతమవుతాయని మరకత లింగాన్ని పూజిస్తే ఏ ఫలితము లభిస్తుందో లింగ పురాణంలో చెప్పడం జరిగింది. కనుక ఈ క్షేత్రము ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై అన్న చందంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతము నుంచి వచ్చేవారు, ఈ కాలనీలో ఉన్నటువంటి వారు భక్తి ప్రపత్తులతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. కేవలం కళ్యాణము అంటే వారు మాత్రమే క్షేమమని కాదు, లోక కళ్యాణం కొరకు ఈనాడు సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి భక్తుని యొక్క హృదయంలో ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ విధంగా సామూహికమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు సనాతన హైందవ ధర్మం యొక్క విశిష్టత, అదేవిధంగా జీవుడు పరమాత్మలో చేరుకోవాలి అని అంటే ఈ కలియుగంలో విశేషంగా కళ్యాణములు, దీక్షలు, పూజలు, పారాయణములు, జపము ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయని మన ఋషులు, ద్రష్టలు అనేక గ్రంథాలలో, ఆగమాలలో వివరించారు. అందువల్ల మానవ జన్మ కడు దుర్లభమైన జన్మ. ఈ జన్మలోనే దేహాన్ని ఒక సాధనగా చేసుకొని శరీరమాత్యం కలు ధర్మ సాధనం అని చెప్పిన విధంగా ఈ శరీరం ఉన్నప్పుడే ఇలాంటి పుణ్యకార్యాలు చేసి తాను ముక్తుడై, అదేవిధంగా మిగతా భక్తులను కూడా సవ్య మార్గములో వారికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పెంపొందింపజేయాలని భావించి శ్రీశైల సూర్యసింహాసనాధీశులైన శ్రీ 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 108 జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి గారి యొక్క అనుగ్రహంతో మరి భక్తుల యొక్క ఆయా భక్తి ప్రపత్తులతో ధనధాన్య వితరణతో ఈ సుక్షేత్రము ఎంతో దివ్యంగా నిర్మించబడింది. దేవాలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే ఆ దేవాలయంలో ఉన్న విగ్రహానికి శక్తి కలగాలి అంటే నిత్యోత్సవము, వారోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము, త్రైమాసికోత్సవము, ఈ విధంగా వార్షికోత్సవము, ఇన్ని ఉత్సవాలు ఉంటాయి. ఇక్కడ విశేషంగా కళ్యాణము ఈ సుక్షేత్రంలో అత్యంత శాస్త్రోక్తంగా, వేదోక్తంగా నిర్వహించబడుతుంది. భక్తులు కూడా వారు ఏదో పెద్ద పుణ్యక్షేత్రంలో ఆ కళ్యాణాన్ని చేసినటువంటి ఆ భావాన్ని పొందుతూ వారు దినదినాభివృద్ధి అవుతున్నామని భక్తులు స్వయంగా వారు స్వామి ముందు చెప్పుకుంటున్నటువంటి సుక్షేత్రం ఇది. కావున ఈరోజు కార్తీక మాసంలో ఈ కృష్ణపక్షములో మాస శివరాత్రి నాడు స్వామి అమ్మవార్ల యొక్క దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ భక్తులందరికీ కూడా మరి ఇప్పుడు చక్కగా ప్రాంతం ఏదైనా భగవంతుడికి ఏకం సత్విప్రా బహుదా వదంతి అనేది శాస్త్రం. కనుక శ్రీశైల క్షేత్రంలో ఉన్న స్వామి
ఇక్కడ కొలివిదూరి ఉన్నాడని భక్తులు భావిస్తూ ఉంటారు. అట్లా ఈరోజు స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణములో పాల్గొన్న ప్రతి భక్తులకు, కళ్యాణంలో పాల్గొని చూచినటువంటి వారికి అందరికీ కూడా అఘటనాఘటన సమర్థుడైన ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి సమస్త సంపదలు ఇచ్చి ఆయుర ఆరోగ్యములను చేకూర్చి వారికన్నీ శుభములు కలగాలని ఈ సందర్భంగా ఈ సమాజ ఉత్థాన ట్రస్ట్ భావిస్తోంది. స్వస్తి, శుభం భవతు. పూజలు సేవలు తెలియని పుణ్యము